హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకి మనం మళ్ళీ కలిసేసుకున్నాము. సో, ఆహ్, నేను మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే డేటా సైన్స్ అనమాట. అసలు చాలామంది అంటున్నారు, అసలేంటి డేటా సైన్స్? అసలు దేనికి యూజ్ అవుతుంది ఈ డేటా సైన్స్ అనేది? అసలు ఏ జాబ్స్‌కి ఈ డేటా సైన్స్ అనేది మనం ఉపయోగించొచ్చు ఆహ్, అని మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. నార్మల్‌గా అసలు ఈ డేటా సైన్స్ అంటే ఏంటి? దీనికున్న 5 స్టెప్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. పోను పోను నేను ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తాను ఖచ్చితంగా. సో, మీకు ప్రతి స్టెప్ గురించి డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆహ్, సో, మీరు కనుక నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ డేటా సైన్స్ అంటే ఏంటి? అంటే మనకి అసలు డేటా అంటే ఏంటండి? అంటే డేటా అంటే మనకి చాలా రకాలైన డేటా ఉంటుంది. ఇప్పుడు స్టోర్స్ డేటా గానివ్వండి, లేకపోతే హాస్పిటల్ డేటా గానివ్వండి, లేకపోతే ఫార్మసీ డేటా గానివ్వండి, లేకపోతే బుక్స్ డేటా గానివ్వండి, ఇలాంటివి చాలా డేటా అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. సైన్స్ అంటే స్టడీ అనమాట. ఈ స్టడీ ఆ డేటాకి వాడితే గనక అది డేటా సైన్స్ అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ద స్టడీ ఆఫ్ డేటాని డేటా సైన్స్ అని అంటారు. ఇంకా ఈ డేటా సైన్స్‌లో పెద్దగా ఏం వాడతారండి అంటే, బేసిక్‌గా 5 స్టెప్స్ అనేవి ప్రతి వాళ్ళు వాడతారు. అది మీరేదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎనీ జాబ్ పర్పస్ కానివ్వండి, ఈ 5 స్టెప్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి డేటా కలెక్షన్. డేటా కలెక్షన్‌లోనే మనకు తెలిసిపోతుంది. కలెక్షన్ ఆఫ్ డేటానే గదా! డేటా కలెక్షన్ అని అంటారు. అది డిఫరెంట్ ఆన్‌లైన్ సోర్సెస్ నుంచి అవైలబుల్ అవుతుందనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్. సగం హెడ్డింగ్స్‌లోనే మనకి ఆన్సర్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయి. డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? మనం ముందు ఆ డేటాని వాడుకునే ముందు చేసే స్టెప్స్‌ని డేటా ప్రీ ప్రాసెసింగ్ అని అంటారు. సో, అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే డేటా విజువలైజేషన్. ఇది కూడా ఆల్మోస్ట్ హెడ్డింగ్‌లోనే మనకు అర్థమైపోతుంది. విజువలైజేషన్ ఆఫ్ డేటాని డేటా విజువలైజేషన్ అంటారు. అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌లో డేటాను గనుక రిప్రజెంట్ చేస్తే గూడా డేటా విజువలైజేషన్ అని గూడా అంటారు. అండ్ ఫోర్త్‌దొచ్చేసరికి ఏంటంటే మెషిన్ లెర్నింగ్. ఇది కూడా మనకి హెడ్డింగ్‌లోనే అర్థమైపోతుందనమాట. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? నార్మల్‌గా మనం అప్లై చేసే మెథడ్స్ మెషిన్ దానంతట అదే లెర్న్ చేసుకొని అప్లై చేస్తే దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. అండ్ ఫిఫ్త్‌దొచ్చేసరికి ఇవాల్యుయేషన్ మెట్రిక్స్. ఈ ఇవాల్యుయేషన్ మెట్రిక్స్ ఏంటండి అంటే ఇప్పుడు మనం అంతా అన్ని 4 స్టెప్స్ అప్లై చేసాం. మరి ఆ అప్లై చేసినవి కరెక్ట్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు గదా! సో, ఈ కరెక్టా? కాదా? అనేది మనకు తెలుస్తుంది చూడండి. అదే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అన్నమాట. ఆ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేవి మనకేం చేస్తుందంటే, మన మోడ్ ఎంతవరకు కరెక్ట్ అనేది చూపిస్తుంది. సో, అది ఫిఫ్త్ స్టెప్ అన్నమాట. సో, ఈ 5 స్టెప్స్ గురించి నేను డీటెయిల్‌గా రానున్న వీడియోస్‌లో మీకు చెప్తాను ఖచ్చితంగా. మీకు గనుక ఈ ఛానల్ కానీ, ఈ టాపిక్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. అంటిల్ దెన్ బై బై.